హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వెనస్డే వచ్చేసి స్పెషల్ అనమాట. వేడి వేడి రైస్ పోలు వచ్చేస్తున్నాయి అండ్ పెసరపప్పు టమాటా. దీని కాంబినేషన్ మా వారు ఏమన్నారంటే నల్లీలు వద్దు, ఆమ్లెట్ వద్దు, ఏమొద్దు, ఇది మా అత్తగారు చేసేదంట. దీంట్లో మిర్చి ఉంటుంది కదా, దాంట్లో సగంలో కాల్చేసి ఈ ఇత్తులన్నీ తీసేసి మొత్తం దాంట్లో ఉప్పు పెట్టాలన్నమాట. ఇట్లా కరకర అనాలంట, అట్లా వేయించాలని అన్నారు. ఇది మా అత్తగారు రెసిపీ అన్నమాట. ఇట్లా పప్పుల అంచుకి ఈ మిర్చి చేయమన్నారు. ఇట్లా సగానికి కోసి ఇత్తులని తీసేసి దాంట్లో ఉప్పు పెట్టి వేయించాలన్నమాట. ఇది రెసిపీ పప్పులకి బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి చేయండి, చేసుకొని తినండి, బాగుంటుంది. ఇలా మా ఇంట్లో స్పెషల్ వేడి వేడి రైస్, పెసరపప్పు టమాటా అండ్ మిర్చి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వెనస్డే వచ్చేసి స్పెషల్ అనమాట. వేడి వేడి రైస్ పోలు వచ్చేస్తున్నాయి అండ్ పెసరపప్పు టమాటా. దీని కాంబినేషన్ మా వారు ఏమన్నారంటే నల్లీలు వద్దు, ఆమ్లెట్ వద్దు, ఏమొద్దు, ఇది మా అత్తగారు చేసేదంట. దీంట్లో మిర్చి ఉంటుంది కదా, దాంట్లో సగంలో కాల్చేసి ఈ ఇత్తులన్నీ తీసేసి మొత్తం దాంట్లో ఉప్పు పెట్టాలన్నమాట. ఇట్లా కరకర అనాలంట, అట్లా వేయించాలని అన్నారు. ఇది మా అత్తగారు రెసిపీ అన్నమాట. ఇట్లా పప్పుల అంచుకి ఈ మిర్చి చేయమన్నారు. ఇట్లా సగానికి కోసి ఇత్తులని తీసేసి దాంట్లో ఉప్పు పెట్టి వేయించాలన్నమాట. ఇది రెసిపీ పప్పులకి బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి చేయండి, చేసుకొని తినండి, బాగుంటుంది. ఇలా మా ఇంట్లో స్పెషల్ వేడి వేడి రైస్, పెసరపప్పు టమాటా అండ్ మిర్చి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.